బయటి ప్రపంచానికి మర్చెంట్ నేవీ అంటే ఒక లగ్జరీ లైఫ్ స్టైల్. కానీ మిడిల్ ఈస్ట్ యుద్ధంలో విశాఖకు చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ మృతి చెందడంతో మర్చెంట్ నేవీ ఉద్యోగంపై చర్చ మొదలైంది. ఆకర్షణీయమైన జీతం, ప్రపంచాన్ని చుట్టేసే అవకాశం ఉండే ఈ రంగం వెనుక అంతకు మించి ప్రాణ సంకటాలు దాగి ఉన్నాయి. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ప్రతి క్షణం ఒక సవాల్గా ఉంటుందని మర్చెంట్ నేవీ ఇంజన్ పెట్టి ఆఫీసర్ రవికుమార్ అంటున్నారు. అసలు మర్చెంట్ నేవీలో ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి? క్షణక్షణ ప్రాణగండం తప్పదా? నావికుల అనుభవాలు ఎలా ఉంటాయి? రవికుమార్ ఇంకా ఏమంటున్నారో మా కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఒమాన్ తీరంలో అమెరికా జరిపిన దాడిలో 3 నావికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు విశాఖకు చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయింది. అయితే మర్చెంట్ నేవీలో ఉద్యోగం ఎలా ఉంటుంది, ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మర్చెంట్ నేవీలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంజిన్ పెట్టి ఆఫీసర్ లండా రవికుమార్ ఉన్నారు. విధి నిర్వహణ అనేది ఈ మర్చెంట్ నేవీలో ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎలా ఉంటుంది, అందులో ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి? ఇప్పుడు విధి నిర్వహణ అంటే మాకు ఎలాగుంటుందంటే, షిప్ వన్స్ మేము సైన్ ఆన్ అయిన తర్వాత మేము సైన్ అయిన ఫ్యామిలీని వదిలి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఫ్లైట్ ఎక్కి ఏ కంట్రీ అయితే ఆ కంట్రీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది షిప్లోనూ. అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే, మాకు వచ్చినండి అక్కడ టెంపరేచర్కి మేము అలవాటు పడాలి. అది అంటే మాకు ఈ 10 days ఒక టెంపరేచర్ ఉంటుంది ఆ కంట్రీకి వెళ్ళారు. మళ్ళీ అక్కడ ఇంకో కోల్డ్ ఎదురవచ్చు. ఇప్పుడు గల్ఫ్లోకి వచ్చేటప్పుడు మాకు హాట్ బాగా అంటే 49-48 degrees టెంపరేచర్ ఉంటుంది ఇంజిన్ రూమ్లో. ఎంత టెరిఫిక్ అంటే రోజుకి 10 బాలిసూట్లు తడిసిపోతే మార్చుకోవాలి. అక్కడే ఫెయింట్ అయి పడిపోవడం జరుగుతుంటుంది మాకు మొహం తిరిగి. అంటే వాటర్ అంతా అవుట్ వెళ్ళిపోతుంది మాకు స్వెట్టింగ్. ఇంజిన్ రూమ్ టెంపరేచర్ 49 ఎంతసేపు పని చేయగలం. ప్యూరిఫైర్స్ కానీ మెయిన్ ఇంజిన్ జనరేటర్ ధర ఎంత నాయిసీగా ఉంటుందంటే చాలా మరి కర్ణబేరు పగిలిపోద్ది మనకు అంటుంటే అక్కడ మామూలు వ్యక్తులకి ఎవరికైనా. ఈ స్ట్రగుల్స్ తట్టుకొని కుటుంబానికి దూరంగా ఉండి వేరే కంట్రీస్లో అంటే చుట్టూ చూస్తే సముద్రమే మాకేం కనిపించదు. అంటే ఎటు వెళ్ళినా మాకు 360 degrees మాకు సముద్రమే కనిపిస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత. ఎవ్రీ 10 daysకో లేకపోతే 45 daysకో ఒక పోర్ట్ రావడం జరుగుతుంది. అక్కడ బయటకు వెళ్ళడమో లేదంటే మనకు వర్క్ లోడ్ ఉంటే మనకి అక్కడే ఉండిపోతాం. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎమర్జెన్సీ మాకు. ఎందుకంటే మేము కంటిన్యూస్ క్యాబిన్లో కూడా లైఫ్ జాకెట్లు వేసుకుని పడుకున్న రోజులు ఉన్నాయి. నిద్రపోయినప్పుడు కూడా లైఫ్ జాకెట్ వేసుకుని పడుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఎనీ టైం ఎమర్జెన్సీ. ఇది వితిన్ 5 minutesలో మనం జంప్ చేసి మస్టర్ స్టేషన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు బయట ఉన్న టైంలో మాకు ఏ రోజుకి ఆ రోజు చేపలు కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ ఏం అలా ఉండదు మాకు. ఏ తిన్నా మాకు అంటే ఫ్రీజింగ్ ఫుడ్డే తిన్నా జరుగుతుంది. 2 months అంటే టేస్ట్ ఉండదు. చికెన్ తిన్నా మటన్ తిన్నా రబ్బర్లు తిన్నట్టు ఉంటుంది. ఫ్యామిలీతో కమ్యూనికేషన్ ఎలా ఉంటుందండి? ఫ్యామిలీ అంటే ఇప్పుడు మా టైంలో అయితే ఫోన్లు కూడా లేవు. ఇప్పుడు ఆ విషయంలో మర్చెంట్ నేవీలు కొద్దిగా అదృష్టవంతులు. అట్లీస్ట్ వీడియో కాల్ చేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. మేము 92-93లో అయితే అసలు ఫోన్ పరిస్థితి కూడా లేదు. లెటర్లు రాసుకుంటాడికి 6 నెలల తర్వాత మా కంపెనీకి వెళ్తే అక్కడి నుంచి ఆ లెటర్ ఇంటికి వెళ్తే 6 నెలలు ఎవరు చచ్చారో లేదు బతికారో తెలియదు. అలా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇంటికి ఏమైనా జరిగినా మన రానందుకు తెలిసేది కాదు మ్యాటర్ అప్పట్లో. ఇప్పుడు ఆ విషయంలో ఒక అదృష్టం. అట్లీస్ట్ ఫోన్ కాలు అంటే గ్లోబలైజేషన్ పెరిగింది. అట్లీస్ట్ ఫోన్ కాల్ మనం వీడియో కాల్ చేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. లోపల సముద్రం సీ మధ్యలో ఉంటుండగా ఆ సముద్ర జలాల్లో ఉంటే కమ్యూనికేషన్ ఉంటుందండి. శాటిలైట్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అది ఓన్లీ అడ్వాంటేజ్. శాటిలైట్ ఫోన్ రావడం వల్ల ఇప్పుడు ఈజీ అయింది. అట్లీస్ట్ మనం ఫోన్ కాల్ మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు అది లేదు కదా. శాటిలైట్ ఉన్నా చాలా విషయంలో 2-3 రోజులుగా కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోయింది అంటున్నారు. అది ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో వారు చాలా మరి అమెరికా అప్పటికే ఆపేసింది అంటున్నారు. అప్పటికి ఒక స్టేట్మెంట్ ట్రంప్ గారు రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంటి నుంచి మర్చెంట్ నేవీ ఉద్యోగి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ ఉంటుందంటారా? గ్యారంటీ ఉండదండి. ఎందుకంటే మేము చెప్తున్నాం టెరిఫిక్ లైఫ్. ఇది ఎలా వెళ్ళినా మన షిప్లింగ్లో యాక్సిడెంట్స్ కూడా అంత దారుణంగా జరుగుతాయి. ఇంజిన్ రూమ్లో నేనున్న టైంలో 4 times యాక్సిడెంట్స్ అయ్యాయి అంటే నా టైంలో. ఎందుకంటే ఇంజిన్ రూమ్ ఫైర్ అవడం. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.